శ్రావణ వరలక్ష్మి వ్రతం సందర్భంగా తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అధిక సంఖ్యలో హాజరై భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా కోట మండలం విద్యానగర్ కు చెందిన బాలభారతి విద్యా సంస్థల నిర్వాహకులు కర్రా శ్రీనివాసమూర్తి, హేమ దంపతులు, శ్రీనివాస జూనియర్ కళాశాల నిర్వాహకులు కర్రా వెంకట రమణమూర్తి, శిరీష దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వేలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం దాతలకు ఆలయ సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని దాతృత్వాన్ని అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారని, దాతలు ఇంకా ముందుకొచ్చి దాతృత్వాన్ని అందించి కోటమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు పొందాలని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో అవుల సుబ్బయ్య, వెంపులూరి బాబురావు, పన్నగ సాయి, శరవణన్, సుధాకర్ స్వామి, శ్రీరామ్ సుధాకర్, బాలు, కృష్ణయ్య, ఆలయ కమిటీ సిబ్బంది నాగేశ్వరరావు, సాయి, వెంకట కృష్ణయ్య, కుమార్, సందీప్, కొస్తన కోటేశ్వరరావు, కృష్ణయ్య పాల్గొన్నారు.